మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ప్రస్తుతం ఏపీ గవర్నమెంట్లో తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టింది. 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబు గారు. నిన్న సాయంత్రం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన క్షణం నుండి పరిపాలనా యంత్రాంగాన్ని పరుగులు పెట్టించడానికి అడుగులు వేస్తున్నారు. మరి ఎన్నికలలో ఏమైతే హామీలు ఇచ్చారో మన హామీలు క్రమం తప్పకుండా అమలు చేయడానికి 5 హామీలకి ప్రాధాన్యత ఇచ్చారు. మరి కీలకమైన పెన్షనర్స్, గత గవర్నమెంట్లో 3000 రూపాయల పెన్షన్ తీసుకున్న పెన్షనర్సు మరి వైఎస్ఆర్సీపీకి సాలిడ్గా ఓట్ బ్యాంక్గా ఉన్నారని చెప్పి ఆ పార్టీ భావిస్తే, మరి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు 4000 పెన్షన్ ఇస్తానని చెప్పి ఎన్నికల ప్రచారం చెప్పడంతో పెన్షనర్స్ అందరూ కూడా టర్న్ అయిపోయారు. వీళ్ళంతా కూడా టీడీపీకి ఓట్లు వేయడం వల్లే ఇవాళ అన్ని నియోజకవర్గాల్లో టీడీపీకి భారీ మెజార్టీలు వచ్చాయి. 4000 రూపాయల పెన్షన్కి మరి వృద్ధులు, ఏమైతే మహిళలు, వితంతువులు, ఒంటరి మహిళలు ఎవరైతే ఇవన్నీ ఆశించారో మరి చంద్రబాబు నాయుడు గారు ఫైల్ మీద సంతకం పెట్టారు. పెన్షన్స్ ఈ నెల నుండి, అంటే జూలై 1వ తేదీ నుండి 4000 రూపాయల పెన్షన్తో పాటు గత 2 నెలల్లో ఎవరికైతే పెన్షన్స్ సక్రమంగా అందలేదో అవి కూడా కలిపి జూలై 1వ తేదీన 7000 రూపాయల పెన్షన్స్ని ఇవ్వనున్నారు. దీంతో వృద్ధుల్లో ఆనందం, ఉత్సాహం కనిపిస్తుంది. ఓట్లు వేశారు, మరి హామీ నెరవేరుతుందా లేదని ఆందోళన పడ్డారు. హామీ ప్రభుత్వం వచ్చిన 24 గంటల్లోనే హామీ అమలుకు చంద్రబాబు గారు శ్రీకారం చుట్టారు. ఇది ఒక మంచి శుభపరిణామం. మరి పెన్షనర్స్ విషయంలో, దివ్యాంగుల విషయంలో 3000 రూపాయల నుండి 6000కి, వికలాంగులకి 3000 పెన్షన్ నుండి 6000కి పెంచారు. అది కూడా జూలై 1 నుండి ఇవ్వబోతున్నారు. మరి అంతేకాకుండా ట్రైసైకిల్కి, అదేవిధంగా మంచాన పడి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కూడా నెలకి 15,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే ఆలోచన చేయబోతున్నారు చంద్రబాబు గారు. అంతేకాదు తలసేమియా లేదు కిడ్నీ సంబంధించిన వ్యాధులతో బాధపడే రోగులకు 10,000 రూపాయలు ప్రతి నెల. ఏమైతే చెప్పారో అవన్నీ కూడా తూచా తప్పకుండా పాటించడానికి చంద్రబాబు గారి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. మరి ఈ విధమైన పెన్షన్స్ విషయంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ పైన 33,000 కోట్ల రూపాయలు అదనంగా బడ్జెట్ ఖర్చు అవుతుంది. అయినా సరే ఎన్నికల్లో ఏమైతే హామీ ఇచ్చామో హామీని అమలు చేయాలనే సంకల్పంతో చంద్రబాబు గారు అడుగులు వేస్తున్నారు. మరి ఈ వర్గాలు, అంటే ఎవరైతే పెన్షనర్స్ ఉన్నారో, వికలాంగులు ఉన్నారో, వితంతువులు ఉన్నారో వీళ్ళందరూ కూడా చాలా ఆనందంగా, హ్యాపీగా ఉన్నారు. ఇవాళ 3000 నుండి 4000, 1000 రూపాయలు అదనంగా 4000 రూపాయల పెన్షన్ రావడం అంటే ఇవాళ వృద్ధులకి చాలా నీడ్ ఉంది. 4000 రూపాయలు అంటే మందులకి, వారి వ్యక్తిగత అవసరాలకి 4000 రూపాయలు ఒకరి మీద ఆధారపడకుండా, కుటుంబ సభ్యుల మీద ఆధారపడి 4000 రూపాయలు అంటే అది మామూలు విషయం కాదు. మరి ఇవాళ వృద్ధులతో సహా చంద్రబాబు నాయుడు గారికి జై కొడుతున్నారు. ఇది జూలై 1 నుండి అమలు చేయబోతున్నారు కాబట్టి ఈ వర్గాలని కూడా సంబరాల్లో, వృద్ధులు ఆ వయసులో అనారోగ్యంతో ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారని చెప్పి చాలామంది వృద్ధులు చాలా చోట్ల చర్చించుకున్నారు. ఇది ఒక మంచి శుభపరిణామంగా భావించవచ్చు. ప్రభుత్వం మారినప్పుడల్లా స్కీమ్ పేరు మారుతుంది. మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ పెన్షన్స్ అని పేరు పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్టీఆర్ భరోసా అని పేరు నామకరణం చేశారు. నిన్న నుండి ప్రభుత్వం కూడా వెంటనే చంద్రబాబు గారు నిర్ణయం తీసుకోవటం, జీవో రిలీజ్ చేయటం,
ఎన్టీఆర్ భరోసాకి పేరు మార్పు చేయడం అంతా కూడా చాలా వేగంగా చకచకా జరిగిపోయింది. కాబట్టి ఇక నుండి పెన్షనర్స్కి ఎన్టీఆర్ భరోసాగా వీళ్ళ ప్రతి పెన్షనర్స్కి ప్రతి నెల పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి పథకం పేరు మార్చి చంద్రబాబు గారు ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎంటో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.